పచ్చని కోనసీమలో మరోసారి బ్లౌట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి విరుచుకుపడుతున్నాయి. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ సమీపంలోని మోరీ ఫీల్డ్ 5లో ఉన్న నిన్న మధ్యాహ్నం మొదలైన ఈ బ్లౌట్ ఒకప్పటి పాసర్లపూడి బ్లౌట్ ను గుర్తుకు తెస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో పరుగులు తీశారు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక పునరావాస చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బావిలో భారీగా చమురు, సహజ వాయు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లోఅవుట్ ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైప్లైన్ వ్యవస్థ కూలిపోవడం లేదంటే మొత్తం గ్యాస్ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంటలను అదుపు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. పచ్చని కోనసీమలో మరోసారి బ్లోఅవుట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, యామిని, ప్రస్తుతమైతే గనక ఇరుసుమండ గ్రామంలోనే ఏదైతే ఓఎన్జీసీ సైట్ లో బ్లోఅవుట్ జరిగిందో ప్రస్తుతం కూడా అదే స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏ మాత్రమో తగ్గలేదు. అంటే ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో అంటే మంటలను అంటే పీడనాన్ని తగ్గించేందుకు అదే విధంగా వేడిని తగ్గించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నరసాపురంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పంపు సెట్లు తీసుకొచ్చి సమీపంలో ఉన్న వాటర్ కెనాల్స్ ద్వారా వాటర్ ను పంపింగ్ చేయడం ద్వారా వేడిని తగ్గించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అధికారులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక ఈ బావిలో మొత్తం 30 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల నిక్షేపాలు నిల్వలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిల్వలు అయిపోతే గానీ అక్కడ మంటలు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేయడం కన్నా అంటే వేడిని మంటల ద్వారా వచ్చే వేడి శక్తిని పీడనాన్ని తగ్గించే విధంగానే ఈ రోజు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే బ్లోఅవుట్ జరిగిందో ఈ బ్లోఅవుట్ కు సమీపంలోనే 200 మీటర్ల దూరంలో ఒక ప్రధాన పంట కాలువ ఉంది. ప్రధాన పంట కాలువ నుంచి ఆ పంపు సెట్ల ద్వారా వాటర్ పంపింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంపు సెట్లను తీసుకొచ్చారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే పంపు సెట్ల ద్వారా వాటర్ ను సప్లై పంపింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్లోఅవుట్ జరిగిన ప్రాంతంలో కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామస్తులను కూడా ఇరుసుమండ గ్రామస్తులను ఖాళీ చేయించారు. సమీప గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రంతా కూడా సమీప ఏదైతే ఇరుసుమండ గ్రామంలో పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు ఎగిసిపడుతున్నాయి. అంటే ప్రస్తుతం 20 మీటర్ల ఎత్తున 25 మీటర్ల వెడల్పున మంటలు ఎగిసిపడుతున్నాయి. గాలిలోకి దట్టమైన నల్ల పొగ కూడా రావటం వల్ల సమీపంలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా అగ్నికి ఆవుతాయి. మొత్తం మాడి మసి అయిపోయి పక్కన ఉన్న పంట పొలాలు కావచ్చు, చెట్లు కావచ్చు కూడా అగ్నికి ఆవుతైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కూడా ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏదైతే బావి ఉందో ఈ బావికి సంబంధించి అధికారులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక 500 నుంచి 600 మీటర్ల వ్యాసార్థంలో ఈ బావి ఉంది. ఈ 1999లో ఈ బావిని ఓఎన్జీసీ వాళ్ళు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేశారు. అప్పటి నుంచి కూడా మూసివేశారు. ప్రస్తుతం ఈ బావికి సంబంధించి డీప్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు సబ్బలీజ్కి ఇచ్చారు. డీప్ ఇండస్ట్రీస్ ఈ బావిలో నిక్షేపాల కోసం నిన్న డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారికి ఈ ప్రమాదం సంభవించింది. అంటే మనకి అధికారులు ఓఎన్జీసీ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక నిన్న 2.7 కిలోమీటర్ల లోతుకు ఏదైతే బావి ఉందో ఓఎన్జీసీ 1999లో తవ్విన బావి ఉందో ఆ బావిలోనే నిన్న డీప్ ఇండస్ట్రీస్ 2.7 కిలోమీటర్ల లోతుకు వెళ్లి డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా
చమురుతో కూడిన గ్యాస్ కూడా పైకి ఎగిసి పడింది. ఈ నేపథ్యంలోనే మంటలు వచ్చాయనేది కూడా ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఓఎన్జీసీ అధికారులు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికతో అమెరికాలో ఉన్న నిపుణుల బృందంతో కూడా చర్చలు జరుపుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.